జనములకు ప్రవక్తగా నియమించితిని. ఈయన పాలు ఏంటి అనంటే, దేవుడు తన తల్లి గర్భంలో ఉండగానే ఈ ప్రవక్తను దేవుడు ఏం చేశాడట, తన పని కొరకు బిడ్డగా ప్రతిష్ఠించాడు. ప్రతిష్ఠించి నువ్వు చేసిన పని ఇది కాదు ఇర్మియా, నువ్వు చేసిన పని ఏంటో తెలుసా, ప్రవక్తగా నేను అభిషేకిస్తున్నాను. నువ్వు ప్రజలకు మేలు చేసే వాడిగా ఉండాలి, నువ్వు ప్రజలకు నా మాటలు బోధించే వాడిగా ఉండాలి. ఈ పని కాదు నీది. ఒక ప్రత్యేకమైన వ్యక్తిని, ఒక పని కొరకు ఒక ఉద్దేశంతో నేను ఏర్పాటు చేసుకున్నాను అని ఇర్మియాతో మాట్లాడుతున్నాడు. అయ్యా, నేను ఆడ చేసేది పని, నాకు అంత జ్ఞానం లేదు, అంత తెలివి లేదే, అంత ఆ సోర్స్ నాకు లేదే, ఎట్లా నడిపించగలను అని మాట్లాడుతూ ఉంటే ప్రభు చెప్తున్నాడు, నేను నీకు తోడయ్యా. నువ్వు భయపడమాక, నేను నీకు తోడై ఉంటాను. వారందరూ కూడా నీతో యుద్ధం చేస్తారు కానీ విజయం పొందలేరు. ఆ పరిస్థితులు నిన్ను అట్లాగా కదిలిస్తాయి కానీ ఆ పరిస్థితులు మీద విజయాన్ని పొందలేవు. ఆ అప్పుల బాధ నిన్ను అట్లాగా టెన్షన్ పడతాను కానీ ఆలోచించి రాత్రిలో నిద్ర పోనివ్వకుండా నేను చేస్తాను కానీ నీపై విజయాన్ని పొందలేవు. రకరకాలుగా ఆ మనుషులు నీ మీద మాట్లాడతారు కానీ, నీ కుటుంబాన్ని బట్టి మాట్లాడతారు కానీ వారు నీ మీద విజయాన్ని పొందలేరు. ఎందుకంటే నేను నీకు తోడు